డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మరి మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం చూస్తే సామరస్యంగా దండపల్లి మండలంలోని కోయపోచగూడ ఇష్యూను మేము డీల్ చేసినామంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్. వాళ్ళను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండబూతులు తిట్టి ఫారెస్ట్ రేంజరు ఎఫ్డిఓ అక్కడటువంటి టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు. అదంతా టీవీలలో వచ్చింది. తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్. ఇంకెక్కడ సామరస్యంగా పరిష్కరించారు సార్. అదేవిధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్, జైలుకి వెళ్ళినా ఆ ఇష్యూ కాడికి వెళ్ళిన వాళ్ళు 2002 నుండి సాగులో ఉన్నారు, దున్నుకు అంటే పోడు చేసిర్రు. తర్వాత కేసు కూడా పెట్టబడ్డది, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికే అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికే అటువంటి జాతులు. కనీసం అడవులో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇందనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్. కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైనేసి కేసులు పెట్టిరు సార్. మీరు తెలుసుకోండి సార్. అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న ఆసిఫాబాదులో పొయ్యిల కట్టెలకు అరే మాకు గ్యాస్ కనెక్షన్ లేవు, మరి వంట లెక్కని చేసుకోవాలి సార్. అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చాపాట చెరువు నీళ్ళు తాగొద్దు అన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు. చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్. ములుగులో కానీ ఆదిలాబాద్లో కానీ మహబూబాద్లో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు అన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వీళ్ళు ఇద్దరి మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి, సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్. మీరు తర్వాత చట్టం తెస్తారా? వచ్చే ప్రభుత్వం ఇంకా 2006 వరకు మేము చట్టం తెచ్చినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్. రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వము, పోలీసులు, ఫారెస్టులు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద, పేదల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్. మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టారు సార్? వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి, మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి. సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి. మీరు కూడా ఎట్లాగూ పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి. గొడవలు పెట్టకండి, కొత్తది కొట్టకుండా ఆపండి సార్. సాగులో ఉన్న వాటిని దున్నుకోనివ్వండి. బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్? నేను కూడా అధ్యక్ష పాలమ్మిన, పువ్వులు అమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యిండు, పిఎం అయ్యిండు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష. ఆయన ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏది వస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగువారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాపుల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష.
మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బీఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష. శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీలాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండేలాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు. అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే. చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష. నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష. అందులో ఒకటి ముఖద్దర్ కా సికందర్ చూసిన అధ్యక్ష. అందులో అమితాబ్ బచ్చన్ చిన్నగా ఉంటాడు, 8-10 ఏళ్ళు అప్పుడు. అధ్యక్ష వినాలే, మీ బర్త్డే ఇవ్వాల మీరు బాగా. అయితే అమితాబ్ బచ్చన్ 8-10 ఏళ్ళు ఉంటాడు అధ్యక్ష. అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది. సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జరమ్మా అధ్యక్ష. 8-10 ఏళ్ళు ఉంటాడు ఆ బాబు. వాళ్ళ అమ్మ చనిపోతుంది. బొందలగడ్డ కాడ పిల్లాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తాడు, నాకు ఎవ్వరు లేరు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆ బొందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు, ఖాదర్ ఖాన్. అప్పుడు వచ్చి, బేటా హుడ్ లేవు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ముందుకు పో, ఎవరికి భయపడకు అని ఒక డైలాగ్ చెప్తాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మ మే రహతో ముకద్దర్ కా భాషా బనేగా అంటాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మ మే రహతో తప్పకుండా నువ్వు గ్యారెంటీగా సీఎం అవుతావు అధ్యక్ష. రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష. మాకు మాత్రం ములుగులో ఎమ్మెల్యే ప్రతిపక్షం ఉండొచ్చు, కానీ ములుగులో ఉండే ప్రజలు తెలంగాణ బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డలు అనేటువంటి ప్రేమ మాత్రం మాకు ఉంటుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలా విషయాలు అడిగారు. ఎకానమీ స్లో డౌన్, ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో మనం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఈరోజు చట్టం చేయడం కోసం సభ ముందుకు తేవడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వాల యొక్క ఆదాయాలు పూర్తిగా ఆల్మోస్ట్ తగ్గిపోవడం మనం చూసినట్టయితే ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓన్ రెవెన్యూ కేవలం 577 కోట్ల రూపాయలు మాత్రమే రావడం జరిగింది అధ్యక్ష. సో దిస్ ఈజ్ ఓన్లీ పోస్ట్పోన్ అధ్యక్ష. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను మనం పోస్ట్పోన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క ఆర్డినెన్స్ని తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75%, అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల వేతనాల్లో 60%, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50% మనం పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీరు ఒకసారి చూసినట్టయితే మనము బడ్జెట్లో పెట్టుకున్నటువంటిది ఈ 5 నెలల్లో దాదాపు 75,125 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే మనకు కేవలం 49,131 కోట్ల రూపాయలు రావడం జరిగింది అధ్యక్ష. స్టేట్ ఓన్ రెవెన్యూలో కూడా చూసినట్టయితే
దాదాపు 7,851 కోట్ల రూపాయలు ఆదాయం మరి కరోనా నేపథ్యంలో తగ్గినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే అధ్యక్ష. అందువల్ల గౌరవ సభ్యుల్ని అందరినీ కూడా కోరేదంటే అప్పుడు మనం సభ ఫోర్స్లో లేకపోవడం వల్ల ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం. దీన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులను కోరు.